హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. నాకు ఫుల్ మౌంటైజన్ అయిపోయింది. హాఫ్ మౌంటైజన్‌కి నాకు ఖాజా బ్రో హెల్ప్ చేశారు చెప్పాను కదా! అలాగే ఫుల్ కూడా ఆయన హెల్ప్ చేసేసారు. కానీ ఇప్పటికి నాకు మొత్తం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే నా జర్నీ గురించి మీకు చెప్తాను. ఇంత తొందరలో ఎలాగా సక్సెస్ అయ్యాను అన్నదానికి నా నా ఇన్నర్ ఫీలింగ్, నా మనసులో మాట మీకు షేర్ చేసుకుంటున్నానండి. నేను ఏ విధంగా ఇంత తొందరగా హైప్ అయ్యాను, ఇలాగా ఫుల్ మౌంటైన్ అయిపోయిందనేది మీకు ప్రతి విషయం కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను జూలైలో ఓపెన్ చేశాను ఛానల్. మీకు కూడా అక్కడ డేట్ కూడా మొత్తం ఉంటుంది, ఏ టైం అనేది, ఎంత వ్యూస్ అనేది మొత్తం కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే, నాకు సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత 50 సబ్స్క్రైబర్స్ వస్తే మనం లైవ్ పెట్టచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ పెట్టిన తర్వాత లైవ్కి ఏంది ఉపయోగం అనుకుంటారేమో అండి. మనం లైవ్ కానీ పెడితే ఫస్ట్ ఏంటంటే మాకు వాచ్ అవర్ పెరుగుతుంది. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. అంటే ఏ విధంగా వాచ్ అవర్ ఏ విధంగా తగ్గాలి, పెరగాలి, దాంట్లో మొత్తం ఉంటుంది. షార్ట్కి అవి ఫుల్ ఫాల్, ఒక్కొక్క లైన్ ఫుల్ ఫాల్ అయిపోతే అది మనం ఒక్కొక్క మెట్టు మనం దాటుకొని పోతూ ఉండాలి. ఒక్కొక్క ఏం చెప్తారు, ఒక్కొక్క కొండ. ఈ యూట్యూబ్ అనేది పెద్ద కొండ అండి. ఆ కొండని, దీంట్లో చాలా కొండలు ఉంటాయి. ఆ కొండని ఒక కొండని దాటుకుంటూ రావాలి. అది కూడా ఎలా దాటాలంటే మనం జంప్ అవ్వకూడదు. అది కూడా నిదానంగా దాటాలి. ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా కూడా ఆ కొండ నుంచి పడిపోతాం. అందువల్ల ఏంటంటే మొత్తం మీకు ఏ విధంగా నేను ఏ విధంగా ఇంత సక్సెస్ అయ్యాను తొందరలో అనేది మీకు తొందరగా సక్సెస్ అయిపోయాను నేను. నాకు నిద్ర లేదు, ఫస్ట్ నిద్రపోలేదు, ప్రశాంతంగా నిద్రపోలేదు. ఫస్ట్ ఆ నిద్రని పక్కన పెట్టేశా. 50 సబ్స్క్రైబర్ వచ్చినప్పటి నుంచి లైవ్ 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 కంటిన్యూ లైవ్. మనకి రోజుకి 10 గంటలు వేసుకున్నా కూడా 360 రోజులకి 1 ఇయర్కి అయిపోద్ది. లేదు 15 గంటలు వేసుకున్నా కూడా మాకు తొందరగా అయిపోద్ది. అలాగా నేను 10 గంటలు ఒకసారి డే మొత్తం చేసా. 24/7 కూడా చేసిన టైంలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మాకు ఫుల్గా అయిపోవాలి, టైం అనేది ఒక టార్గెట్ పెట్టాను, ఎందుకు అవ్వదని. మళ్ళీ చాలామంది చెప్పారు, నువ్వు ఫేస్ చూపించలేదు, నువ్వు ఫేస్ చూపించకపోతే నీకు మౌంటేజ్ అవ్వదు, నీకు ప్రాబ్లం అవుతుంది అని అది కూడా చెప్పారు. కానీ నేను లెక్క చేయలేదు. ఎందుకు అవ్వదు, దేని గురించి అవ్వదు చూద్దాం. నేను కూడా ట్రైల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన తప్పో లేకపోతే సక్సెస్ మీకు కూడా తెలుస్తుంది కదా. అరే ఇలా కూడా సక్సెస్ అవ్వచ్చు అని మీకు కూడా తెలియాలనేది నేను కూడా ఏదో ట్రై చేశాను. అల్హమ్దులిల్లా, అల్లా దయ వల్ల, మీ వల్ల కొంచెం నాకు సక్సెస్ వచ్చేసి, కొంచెం ఏంది చాలా వచ్చింది. ఫస్ట్ మీరు సబ్స్క్రైబరే నాకు పెద్ద గిఫ్ట్ అండి. దానివల్ల ఏంటంటే ఇంత దూరం వచ్చాను నేను. అందువల్ల ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను అది లైవ్ కూడా పెట్టాను, సబ్స్క్రైబర్ పెరిగారు, టైం కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంకో ఫోన్ తీసుకున్నానండి. ఎందుకంటే ఒక్క ఫోన్తో కాదు, ఇంకో ఫోన్ ఎందుకు తీసుకున్నావు, డబ్బులు ఎక్కువైపోయి అంటారే, కాదండి. మనం ఒకరికి పోయేసి హెల్ప్ చేయి అని అడగడం కన్నా నేనే నా ఛానల్ని నేనే హెల్ప్ చేసుకోవాలి, పైకి తీసుకురావాలి ఎలాగనేసి ప్రతి ఒక్క వీడియోకి, షార్ట్ వీడియోకి, ఫుల్ వీడియోకి, లైవ్కి మొత్తం నేను టైమింగ్ ఎలా నేను పెంచానంటే చూడండి. ఇప్పుడు కూడా ఇవి జరుగుతూ ఉంది, చూసారా. ఇది నా ఛానలే. నా ఛానల్ మీకు పెట్టేస్తున్నాను, చూసారా మీరు. నా ఛానల్ మొత్తం పెట్టాను, అది మొత్తం వాచ్ అవుతుంది చూడండి. చూసారు కదా, వాచ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే యాడ్ కూడా వస్తున్నాయి నాకు. ఆ యాడ్ వల్ల ఏంటంటే మనీ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఇంకో ఫోన్ నిద్రపోయానా, లేకపోతే పని ఉందా, లేకపోతే ఈ ఫోన్లో నేను వర్క్ చేస్తూ ఉంటాను, అది అప్లోడ్ చేస్తా, లేకపోతే టైమింగ్ది అలా ఏదో సెట్ చేస్తూ ఉంటాను. ఈ ఫోన్ ఏం చేస్తుంది, ఈ ఫోన్లో ఏంటంటే మొత్తం చూసారు కదా, కింద చూస్తున్నారు కదా మీరు, అది టైం పెట్టేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లే స్టోర్ చేసేస్తానండి. ప్లే స్టోర్ సెట్ చేసేస్తాను మొత్తం.
చూసారా ప్లే స్టోర్ ఎలా ఉండేది, షార్ట్ వీడియోకి, ఫుల్ వీడియోకి, లాంగ్ వీడియోకి, లైవ్ వీడియోకి, తర్వాత ఏంటంటే లైవ్ హైలైట్ అవుతుంది కదా, దాన్ని కూడా నేను ప్లేలిస్ట్ తయారు చేసేస్తాను. ఆ ప్లేలిస్ట్ తయారు చేసిన తర్వాత ఏంటంటే అది ఆన్ చేసేస్తా. నైట్ మొత్తం అయినా లేకపోతే నేను వర్క్ చేసుకుంటే అయినా అది పైన చూసారు కదా, అది ప్లే అవుతానే ఉంది చూడండి, ప్లే అవుతానే ఉంది. అది ప్లే మళ్ళీ ఇంకో వీడియోకి, అది ప్లే ఇంకో వీడియోకి, అలా జంప్ అవుతూ ఉంటుంది. అలా జంప్ అయిన తర్వాత మీకు వ్యూస్ అయినా కూడా లేకపోతే టైం వాచ్ అయినా మొత్తం పెరుగుతుందండి మీ ఫోన్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఎవరికో పోయి మనం అడిగి ఇలా చేయండి అనేటప్పుడు మన కష్టం మనమే మన తెలివితో మనం చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, చూసారు కదా, ఇది యాడ్ అండి. దీని గురించి మీకు ఇంకో వీడియో పెడతాను, ఎందుకంటే దీని గురించి కూడా ఒక ఉపయోగం ఉందండి. ఈ యాడ్ వల్ల అనేది దీన్ని కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకు ఇలా వదిలేస్తున్నాను అని కూడా మీకు చూస్తున్నారు కదా, అది స్క్రిప్ట్ చేయకుండా అది కూడా మీకు ఒక వీడియో పెడతాను. నా ఛానల్ కానీ మీకు నచ్చితే అని కాదు అని నచ్చాలి, ఎందుకంటే నా కష్టం మీకు చూస్తున్నారు కూడా ఎంత కష్టం ఉండేది. కానీ ఈ ఐడియా అనేది మీరు అందరూ కొంచెం తెలుసుకోండి. ఈ ఐడియాతో అంటే ఒక లైవ్ పెట్టంగానే ఒక లైవ్తోనే సక్సెస్ అవుతుంది. అది కూడా అండి, ఇది కూడా కావాలి మీకు, ఇది కూడా ట్రై కావాలి. మీ ఇంట్లో నాకు ఒక్క ఫోనే ఉంది, మీ ఇంట్లో అమ్మ నాన్న అయినా ఎవరికైనా ఫ్రెండ్స్ అయినా అన్నదమ్ములు ఎవరో ఉంటారు కదా, ఆ ఫోన్ కానీ ఇంకా 2-3 ఫోన్తో కానీ మీరు వాచ్ చేసేస్తే ఇంకా నేను 8 నెలల్లో నేను సక్సెస్ అయ్యాను, మీరు 3 నెలలు సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే 2 నెలలు సక్సెస్ అవ్వచ్చు. మీరు అలాగే హెల్ప్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. అలాగే నేను కూడా అండి మినీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను ఇలాగ టైం వాచింగ్ చేసిస్తానండి. ఇది నా తరఫున చిన్న హెల్ప్, ఏమనుకోమాకండి. నేను ఏం చేయాలా అనుకున్నప్పుడు నాకు ఇది ఒక ఆలోచన వచ్చింది. మీకు మినీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది నా తరఫున చిన్న హెల్ప్ అనుకోండి. నేను 1K దాకా మీకు కావాలంటే వాచ్ అవుట్ చేసిస్తాను ఫ్రీగా అనుకొని, మళ్ళీ ఏ విధంగా బ్యాడ్గా పెట్టబాకండి. చూశారు కదా నా తెలివితేటలు. ఎందుకంటే మన బ్రెయిన్తో ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. అలాగా నేను ముందుకు పోతున్నాను. ఇది నా సంతోషం ఏదో తెలీదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైనా పని చేసేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా దాన్ని కొట్టాలి, సక్సెస్ కొట్టాలి అని మీలో ఉండాలి ఫస్ట్. ఏదైనా కూడా మీలో లేదు, చూద్దాంలే చేద్దాంలే అన్నట్టే అవదండి, అవ్వదు అది. ఫస్ట్ మీలో పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటేనే ఎంత దూరమైనా మీరు సాధించగలరు. ఇది నన్ను చూసి మీరు అనుకుంటా, లేకపోతే మేము కూడా చూస్తున్నాలే చాలా అనుకుంటా, తెలీదండి నాకు. కానీ నా తరఫున నుంచి ఏంటంటే నేను చెప్తున్నా, ఇది చిన్న సజెషన్. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.